కె. రాఘవేంద్రరావు 100 సినిమాల దర్శకేంద్రుడు. మొదటిసారిగా యాక్టింగ్. ఫస్ట్ లుక్తోనే అదరగొట్టేశాడు. ఒకప్పుడు దర్శకులు కెమెరా ముందుకు రావడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు. అగ్రనటుల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరికీ నటించి చూపే దర్శకులు యాక్టర్ అయితే చూడాలని చాలామంది అనుకుంటారు. ఇక దర్శకులు యాక్టర్స్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో కొంతమంది మాత్రమే క్లిక్ అయ్యారు. ఇక కె. రాఘవేంద్రరావు గారు కూడా మొదటిసారి మేకప్ వేసుకుని నటుడిగా మారడం హాట్ టాపిక్గా మారింది. ఎంతోమంది అగ్ర నటీనటులకు తెరపై సరికొత్తగా నటింపచేసిన కె. రాఘవేంద్రరావు వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారిని మంచి నటులుగా ఇండస్ట్రీకి పరిచయం చేయించారు. హీరోయిన్స్ను అందంగా ప్రజెంట్ చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా. శ్రీదేవి నుంచి తాప్సీ వరకు అందరూ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్స్గా క్రేజ్ అందుకునేలా చేశారు. 100కు పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో కె. రాఘవేంద్రరావు ఒకరు. ఫ్యామిలీ, యాక్షన్, అడ్వెంచర్, డివోషనల్ ఇలా అన్ని రకాల జానర్స్ను టచ్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి అగ్రనటులను వెండితెరపై తనదైన శైలిలో చూపించి ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నారు. అంతేకాకుండా వారి తర్వాత తరం వారిని కూడా ఇండస్ట్రీలో మంచి నటులుగా పరిచయం చేయించారన్నమాట. ఇక ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కె. రాఘవేంద్రరావు నటనలోకి అడుగు పెడుతుండడం విశేషం. సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకైన రోషన్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందడి అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోందన్నమాట. రోషన్ గతంలోనే నిర్మలా కాన్వెంట్ అనే ఒక సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అంత క్లిక్ అవ్వలేదు. ఇక ఇప్పుడు రీలాంచ్ అవుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారన్నమాట. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటించింది. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ పెంచారు. ఇక కె. రాఘవేంద్రరావు చేస్తున్న పాత్రకు సంబంధించిన ఒక లుక్ కూడా విడుదల చేశారు. అందులో ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. చూస్తుంటే నటుడిగా మరికొన్ని సినిమాలు చేయవచ్చని అనిపిస్తుందన్నమాట. అప్పట్లోనే బిగ్గెస్ట్ హిట్ శ్రీకాంత్తో 20 ఏళ్ల క్రితం కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన పెళ్లి సందడి ఏ తరహాలో హిట్ అయిందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. అప్పట్లోనే ఆ సినిమా దాదాపు 10 కోట్ల వరకు లాభాలను అందించింది. ఇక ఇప్పుడు రాబోయే పెళ్లి సందడి ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.